నిర్ణయాలు ఆ దేశానికి గుదిబండగా మారుతున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నాయి. ఇతర దేశాలు తన మాట వినడం లేదంటూ భారీగా టారిఫ్లు విధించారు. దీంతో అమెరికాలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక అక్రమ వలసదారులపై దాడులు చేస్తూ ఉండటంతో చాలా మంది వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఇక ఇమిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థి వీసాలపై ఆంక్షలు విధించడంతో చాలా మంది భారతీయులు ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లిపోతున్నారు. అండ్ రీసెంట్ గా H1B వీసా ఫీజ్ ని $1,00,000 పెంచేశారు. ఇప్పటికే అమెరికాలో AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీస్ లో పనిచేసే నిపుణుల కొరత ఉంది. ఇలాంటి టైంలో H1B వీసా ఫీజ్ పెంపు అమెరికాలో టెక్ కంపెనీస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మంత్రంతో ట్రంప్ అమెరికాను చేజేతులారా నాశనం చేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక మందగమనానికి దారితీస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ 10% బేస్ టారిఫ్లు విధించారు. ఆ సమయంలో చైనాపై 20%, మెక్సికోపై 25%, భారత్పై 20% సుంకాలు విధించారు. దీంతో అమెరికా దిగుమతులపై 71% ప్రభావం పడుతోంది. ఇక ఇటీవల ట్రంప్ అనేక దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. భారత్పై అదనంగా మరో 25% టారిఫ్లు విధించడంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. అయితే భారత్పై ఎగుమతుల ప్రభావం ఉన్నప్పటికీ అమెరికాపైనే ఎక్కువ ప్రభావం పడుతోంది. అమెరికా హౌస్ హోల్డ్లకు సంవత్సరానికి $1,300 ట్యాక్స్ పెంచనున్నాయి. అంతేగాక ద్రవ్యోల్బణం 2.7%కి పెరుగుతోంది. జూలైలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2.1% పెరిగింది. ఇది గత 5 నెలలతో పోలిస్తే అత్యధికమని నిపుణులు చెబుతున్నారు. ఇక కోర్ CPI 3.1%కి చేరింది. ఈ టారిఫ్లు క్లోతింగ్, హోమ్ ఫర్నిషింగ్లు, అప్లయన్సెస్ ధరలను పెంచేశాయి. ఇక ఇంపోర్ట్ ప్రైసెస్ లో 2.3% పెరుగుదల కనిపించింది. ట్రంప్ ఈ టారిఫ్లు ఫారెన్ ఎక్స్పోర్ట్లపై మాత్రమే పడతాయని చెప్పినప్పటికీ ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ సుంకాలు అమెరికా కన్స్యూమర్ ప్రైస్లపై తాత్కాలిక ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం 3%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్లు అమెరికా జీడీపీను 8% తగ్గించవచ్చని, వేజెస్ ను 7% పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. మిడిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్లకు $58,000 లైఫ్ టైం లాస్ కలగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఐసీఈ అరెస్టు కోటాను రోజుకు 3,000కు పెంచింది. 20 రిపబ్లికన్ రాష్ట్రాలలో నేషనల్ గార్డ్ మోహరించింది. ఈ చర్యలు వ్యవసాయ క్షేత్రంలో కార్మికుల కొరతను పెంచాయి. అమెరికాలో 50% వ్యవసాయ కార్మికులు అక్రమ వలసదారులే ఉన్నారు. ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాలలో కార్మికులు తగ్గడంతో క్రాప్ హార్వెస్టింగ్ 20% తగ్గింది. దీంతో ఫుడ్ ప్రైసెస్ 15% పెరిగాయి. అక్రమ వలసదారులు పనిచేయకపోతే ఫుడ్ సప్లై చైన్ దెబ్బతింటుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల హుండాయ్ ప్లాంట్లో ఐస్ దాడులు నిర్వహించి వేల మందిని తిప్పిమొప్పేశాయి. ఈ నేపథ్యంలో పనులు చేసేందుకు కార్మికులు బయటకు రాకపోవడంతో అమెరికాలో కార్మికుల కొరత ఏర్పడింది. మరోవైపు ట్రంప్ H1B వీసాలపై కఠిన నిబంధనలు విధించింది. తాజాగా H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000కు పెంచేశారు. ప్రస్తుతం ఆ ఫీజు $1,000 నుంచి $1,500 ఉంది. అయితే ఈ పెంపుపై ఆందోళన నెలకొనడంతో ఇది కేవలం కొత్త అప్లికేషన్లకు మాత్రమేనని, కరెంటు వీసా హోల్డర్లకు అప్లై కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం 71% H1B వీసాలు భారతీయులే పొందుతున్నారు. ఈ ఫీజు టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అమెరికన్ మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు H1B వీసా హోల్డర్లకు ట్రావెల్ హోల్డ్ చేయమని సలహా ఇచ్చాయి. ఇది AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో నిపుణుల కొరతను మరింత పెంచుతుంది. ఇక F1 విద్యార్థి వీసాలపైన ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. H1B వీసా ఫీజు పెంపు, OPT ప్రోగ్రాంపై స్క్రూటినీ పెరగడంతో భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లిపోతున్నారు. 2025 మొదటి 6 నెలల్లో భారతీయ విద్యార్థులు అమెరికా F1 వీసాలు 15% తగ్గాయి. కెనడా F1 వీసాలు 25% పెరిగాయి. ఈ మార్పులు అమెరికా యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థుల సంఖ్యను 20% తగ్గించవచ్చని, టెక్ ఇన్నోవేషన్ను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా అమెరికాలోని యూనివర్సిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా విదేశీ విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు విధించడంతో వారంతా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో యూనివర్సిటీలకు ఆదాయం తగ్గిపోతుంది. మొత్తంగా ట్రంప్ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతున్నాయని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. టారిఫ్లు ఇన్ఫ్లేషన్ పెంచడంతో పాటు జీడీపీని తగ్గిస్తాయంటున్నారు. ఇక వీసాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా
అమెరికాలో భవిష్యత్తులో కార్మిక కొరత ఏర్పడేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.